మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మణికంఠ గారి ద్వారా మీకు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను మా సొంతూరైనటువంటి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒక క్షేత్రం మా ఊరు. ఆ ఊరిలో మా సొంత స్వగ్రామంలో మా సొంత పొలంలో నేను ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మణికంఠ ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము ఈ వావిలి నిర్గుండి దీని గురించి తెలుసుకుందామండి. ఈ నిర్గుండి అంటే వావిలాకు, ఇది కృష్ణవావిలి అంటారు. కొంతమంది నల్లవావిలి అని మోసం చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఇది కాఫీ కలర్లో ఉంటుందండి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. దీన్ని వావిలాకుని మనం పెయిన్ ఆయిల్స్లో వాడతాము. దాంతోపాటు లోయర్ బ్యాక్ పెయిన్, లంబా 1, లంబా 2, లంబా 3 రీజియన్లో వచ్చిన పెయిన్స్ని తగ్గించడంలో 3 వావిలాకులు, ఒక అల్లం, ఒక 3 మిరియాలు కలిపి డికాషన్ చేసి, షుగర్ లేని వాళ్ళు అయితే పాత బెల్లంతో తీసుకోవచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు అయితే ప్లెయిన్గా తీసుకోవచ్చు, అతిమధురం యాడ్ చేసుకోవచ్చు, చిటికెడు అతిమధురం యాడ్ చేసి తీసుకోవచ్చు. యాడ్ చేసి తీసుకోవడం వలన నడుము నొప్పి తగ్గుతుందండి. ఇది ఆయిల్ తయారు చేసుకుని వావిలాకు 1 కేజీ 1 లీటరు నల్ల నువ్వుల నూనె తీసుకుని చిన్న మంట మీద మరిగించి దాన్ని ఫిల్టర్ చేసి ముద్దకర్పూరం యాడ్ చేసి నేను ఈ వావిలాకుతో పాటు 18 రకాల వనమూలికలతో పెయిన్ ఆయిల్ తయారు చేసి నా యొక్క పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుందండి. ఈ యొక్క వావిలాకుని నా యొక్క సొంత పొలంలో పెంచి అదే ఆకుల నుంచి ఆయిల్ తయారు చేసి నా యొక్క పేషెంట్స్కి సింథటిక్ ఆయిల్స్ కలపకుండా దీన్ని ఒక 18 రకాల ఆకుల్ని యాడ్ చేసి ఒక పెయిన్ ఆయిల్ తయారు చేసి ఇస్తూ ఉంటాను. ఈ వావిలాకు మనం ఎవరైతే రాత్రి పడుకునే ముందు 10 ఆకులు వేసుకుని స్నానం చేసామంటే రోజు మొత్తం తిరిగిన బాడీ పెయిన్స్ కానీ అలసట కానీ వెంటనే తగ్గి మనకి రిలాక్స్గా నిద్రపడుతుందండి. ఇది వావిలాకుని కోసి మనం బకెట్లో ఒక 10 ఆకులను వేసి ఒక చిటికెడు పసుపు, కొంచెం కళ్ళుప్పు వేసి డికాషన్ చేసి మరిగించి స్నానం చేయటం వల్ల మన బాడీ పెయిన్స్ చాలా బాగా తగ్గుతాయండి. ఉప్పు అని ఎందుకంటున్నామంటే బాడీలో ఉన్న పైన ఉన్న బ్యాడ్ పార్టికల్స్ని క్లీన్ చేయటంలో కళ్ళుప్పు ఉపయోగపడుతుందండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కళ్ళుప్పు వేసుకుంటే ఇంకా బాగా పెయిన్స్ తగ్గుతాయి. కళ్ళుప్పు వేసుకోకపోతే కొంతమంది ఉప్పుతో స్నానం చేసామన్న ఫీలింగ్ ఉంటుంది, అది కాదండి. ఇది కలపడం వల్ల పెయిన్ బాగా రిలాక్సేషన్స్కి వస్తుంది. దాంతోపాటు వావిలాకు, జిల్లేడాకు, ఎండు కొబ్బరి కలిపి మూట కింద కట్టి దాన్ని నువ్వుల నూనెలో ముంచి వేడి చేసి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ రుద్దటం వల్ల, ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ రుద్దటం వల్ల మీకు ఆ యొక్క స్టిఫ్ మజిల్ ఫ్రీ అయిపోతుందండి. ఈ విధంగా వావిలాకుని ఇంట్లో పెంచుకుంటే మనకి పెయిన్ మేనేజ్మెంట్ కింద పనిచేస్తుందండి. దీన్ని మనం రోజు మనం వేడి నీళ్ళు వేసుకుని అట్లీస్ట్ వారానికి 2 సార్లు అయినా వేడి నీళ్ళు వేసుకుని స్నానం చేయటం వల్ల మన బాడీస్ పెయిన్స్ లేకుండా రిలాక్స్గా నిద్రపడుతుంది. దాంతోపాటు దీని యొక్క బెరడుని, దీని యొక్క వేళ్ళని కలిపి అర్కం కింద తీసి డైలీ తాగడం వల్ల వాత వ్యాధులు లేకుండా అవుతాయండి. కొంతమంది ఇలా అర్కాలు తీసి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం యొక్క వావిలాకుని ఇన్ని విధాలుగా వాడుకోవచ్చండి. ఈ వావిలాకు ఉంటే మనకి పెరట్లో కూడా ఒక దడి కింద ఉంటుంది. పూర్వం గోడలు కట్టుకునేవారు కాదు, అడ్డసరం వావిలాకు కలిపి దడి కింద వేసుకుని దోమలు రాకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకునేవారు. అడ్డసరానికి దోమలు రాకుండా ఆపే గుణం ఉంది. ఈ విధంగా మనం ఆయుర్వేదిక్ ప్లాంట్స్ మన పెరట్లో, మన పొలం గట్ల మధ్యన పెంచుకోవడం వల్ల మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం సంతరించుకునే అవకాశం ఉందండి. ఈ విధంగా మీరు మీ యొక్క పొలాల్లో ఇలా పెంచుకుని గ్రీనరీని పెంచి ఎండ యొక్క తాపాన్ని తగ్గిస్తారని ఆశిస్తూ నేను ఈ యొక్క ఆయుర్వేదిక్ ప్లాంట్స్ని హైదరాబాద్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఇది వావిలాక్ అంటారు, మీకు ఎక్కడైనా కూడా దొరుకుతుంది. దీన్ని భీమవరం,
మనకి దగ్గరలో అయితే భీమవరంలో దొరుకుతుంది, మీకు తెలంగాణలో అయితే ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉప్పల్లో కూడా దొరుకుతుంది, సీమ్యాప్ వాళ్ళు అమ్ముతారు. ఈ విధంగా కూడా మనం మొక్కలు పెంచుకుని శుభ్రంగా మన యొక్క గ్రీనరీని పెంచుకోవచ్చండి. ఇది మనకి మెడికేటెడ్గా ఉపయోగపడుతుంది. దాని యొక్క ఔషధ గుణాలని పెంచి వాళ్ళకి ఏ ప్రాబ్లంకి వాడుతున్నారో ఆ ప్రాబ్లం వైజ్గా నేను అశ్వగంధ ఆవుపాల్లో ప్యూరిఫై చేసి దానిలో కాంబినేషన్స్ అంటే ఈ గుండె జబ్బులతో బాధపడే వారికి అశ్వగంధ ప్లస్ అర్జున కలిపి ఇవ్వటం, యూరినరీ ట్రాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి అశ్వగంధ పల్లేరు కలిపి ఇవ్వటం, ఇలా ఎన్నో రకాల రుగ్మతలకు అశ్వగంధను కాంబినేషన్గా ఇవ్వటం, దాంతోపాటు ఎన్నో రకాల శారీరక సమస్యలకి మానసిక సమస్యలకి కూడా మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఇది నా వల్ల క్రానిక్గా ఉన్న కేసులు అయితే కూడా నేను మా యొక్క గురువులతో వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ భరోసాతో నమ్మకంతో శుభ్రంగా కూడా వాళ్ళని నవమోహంతో పంపించడం ఈరోజు వరకు జరుగుతుంది. అదేవిధంగా కూడా మీ యొక్క ఆదరణ నాకు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఉపయోగించుకుని మీ యొక్క సొంత పొలాల్లో మొక్కలు పెంచుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీకు ఈరోజు నేను ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నానండి. నమస్కారం.